హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోషల్ కంటెంట్కు సంబంధించిన క్వశ్చన్స్ని చేయడం జరుగుతుంది. 121 క్వశ్చన్ నుంచి ఈ వీడియో చేయడం జరుగుతుంది. 120 వరకు గల క్వశ్చన్స్కు సంబంధించిన వీడియోలను క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. 121 క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణలో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న గ్రామీణ కుటుంబాలు ఎన్ని? దీనికి సంబంధించి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 1/5వ వంతు ఆప్షన్ 2, 2/5వ వంతు ఆప్షన్ 3, 3/5వ వంతు ఆప్షన్ 4, 4/5వ వంతు. తెలంగాణలో వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న కుటుంబాల సంఖ్య 2/5వ వంతు. ప్రతి 5గురిలో 2 వ్యవసాయ కూలీలుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగించడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రైతులు కంపెనీల మధ్య అవగాహనతో చేసే వ్యవసాయానికి ఉన్న పేరు ఏమిటి? దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సేంద్రియ వ్యవసాయం, ఆప్షన్ 2 ఒప్పంద వ్యవసాయం, ఆప్షన్ 3 సాంద్ర వ్యవసాయం, ఆప్షన్ 4 విస్తృత వ్యవసాయం. రైతులు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందంతో ఈ వ్యవసాయం సాగుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఒప్పంద వ్యవసాయం అనేది దీనికి సరైన సమాధానం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒప్పంద వ్యవసాయంలో గల లోపం ఏమిటి? దీనికి సంబంధించిన ఆప్షన్లు చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 స్థిరమైన ధరలు, ఆప్షన్ 2 పంటల నాణ్యత, ఆప్షన్ 3 అధిక పెట్టుబడులు, ఆప్షన్ 4 పైవేవి కావు. చాలామంది అభ్యర్థులు ఆప్షన్స్ అన్నీ చదవకండి, డైరెక్ట్ ఆన్సర్లు చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్లన్నీ చూస్తేనే ఏది సరైన ఆన్సరో తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ ఆప్షన్లు చదివే క్రమంలో మీరు ఆన్సర్ని గెస్ చేసే టైం కూడా మీకు ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ చదవడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే అధిక పెట్టుబడులు. ఒప్పంద వ్యవసాయంలో అధిక పెట్టుబడులు అనే లోపం అనేది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మన దేశంలో గల సంతల సంఖ్య ఎంత? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 25,000 సంతలు కలవు. భారతదేశంలో మొత్తం 25,000 సంతలు కలవు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంతలు జరిగే రోజులు, ప్రదేశాలకు సంబంధించి సరికాని జతని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్ 1 ఆత్మకూరు సోమవారం, ఆప్షన్ 2 మనుగోడు గురువారం, ఆప్షన్ 3 కటంగూరు బుధవారం, ఆప్షన్ 4 నార్కట్పల్లి శుక్రవారం. ఇక్కడ ఒక సరికాని జతని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సరికాని జత చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 కటంగూరులో సంత అనేది శనివారం జరుగుతుంది. బుధవారం రోజు జరిగే సంత అమ్మన్బోలులో జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదే సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చౌటుప్పల్ గ్రామంలో సంత జరిగే రోజు ఏది? ఆప్షన్ 1 ఆదివారం, ఆప్షన్ 2 సోమవారం, ఆప్షన్ 3 మంగళవారం, ఆప్షన్ 4 బుధవారం. చౌటుప్పల్లో జరిగే సంత ఆదివారం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తిదారులను నేరుగా వినియోగదారులను కలపడానికి ప్రారంభించినది ఏది? ఆప్షన్ 1 రైతు బంధు, ఆప్షన్ 2 అప్నా బజార్, ఆప్షన్ 3 రైతు బజార్, ఆప్షన్ 4 రైతు మార్కెట్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రైతు బజార్. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తిదారులను అలాగే వినియోగదారులను నేరుగా కలపడానికి ప్రారంభించిందే రైతు బజార్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైతు బజార్లో ధరను ఏ విధంగా నిర్ణయిస్తారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 టోకు వర్తకుని ధర కంటే 20% అధికంగా, చిల్లర వర్తకుని ధర కంటే 25% తక్కువగా రైతు బజార్లో ధరను నిర్ణయించడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైతు బజార్లలో రైతులతో పాటుగా దుకాణాలను ఎవరికి కేటాయిస్తారు? ఆప్షన్ ఏ మిల్లర్స్, ఆప్షన్ బి స్వయం సహాయక సంఘ సభ్యులు, ఆప్షన్ సి కమిషన్ ఏజెంట్లు. దీనికి సరైన సమాధానం వచ్చేసి రైతులతో పాటుగా మిల్లర్స్కి అలాగే స్వయం సహాయక సంఘ సభ్యులకు దుకాణాలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఏ కామా బి అనేది దీనికి సరైన సమాధానం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రారంభ కనీస ధర దేనితో ప్రారంభమవుతుంది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే మద్దతు ధరతో వ్యవసాయ మార్కెట్ యార్డులో కనీస ధర అనేది మద్దతు ధరతో ప్రారంభం కావడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కనీస మద్దతు ధరలు ప్రకటించేది ఏది? ఆప్షన్ 1 రైతులు, ఆప్షన్ 2 వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఆప్షన్ 3 కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్, ఆప్షన్ 4 కొనుగోలుదారులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అనేది కనీస మద్దతు ధరను ప్రకటించడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం. కనీస మద్దతు ధర కంటే ధరలు క్షీణించినప్పుడు పంట ఉత్పత్తులను ప్రభుత్వం ఏ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది? దీనికి సంబంధించి సరైన సమాధానం ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 2 FCI. కనీస మద్దతు ధర కంటే ధరలు క్షీణించిన సమయంలో పంట ఉత్పత్తులను FCI ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల్లో మార్కెట్ యార్డ్లో అమ్మే పంటల వాటా ఎంత? ఆప్షన్ 1 1/4వ వంతు, ఆప్షన్ 2 1/2వ వంతు, ఆప్షన్ 3 3/4వ వంతు, ఆప్షన్ 4 3/5వ వంతు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ యార్డుల్లో 1/4వ వంతు అమ్మే పంట వ్యవసాయ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. 3/4వ వంతు గ్రామాల్లోనే అమ్మడం జరుగుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వ్యవసాయ మార్కెట్ యార్డులో సరుకు విక్రయించినందుకు రైతులు చెల్లించాల్సిన రుసుము ఎంత? ఆప్షన్ 1 100కి 1 రూపాయి, ఆప్షన్ 2 100కి 2 రూపాయలు, ఆప్షన్ 3 100కి 3, ఆప్షన్ 4 100కి 4 రూపాయలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 100కి 1 రూపాయి చొప్పున రైతులు మార్కెట్ యార్డ్లో సరుకును విక్రయించినందుకు చెల్లించాల్సిన రుసుము. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని కంపెనీలకు ముందుగా అంగీకరించిన ధర మేరకు పంటలను ఉత్పత్తి చేసి రైతులు సరఫరా చేసే విధానానికి ఉన్న పేరు? ఆప్షన్ 1 సేంద్రియ, ఆప్షన్ 2 విస్తృత, ఆప్షన్ 3 ఒప్పంద, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఒప్పంద వ్యవసాయం. రైతులు కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి దీని పేరు ఒప్పంద వ్యవసాయం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం రైతుల్లో చిన్నకారు రైతుల వాటా ఎంత? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 4/5వ వంతు. ప్రతి 5గురిలో 4 చిన్నకారు రైతులే తెలంగాణ ప్రాంతంలో జీవిస్తున్నారు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒప్పంద వ్యవసాయం వల్లే కలిగే దుష్పరిమాణం ఏమిటి? ఆప్షన్ 1 అధిక రసాయన ఎరువుల వినియోగం, ఆప్షన్ 2 ఆహార భద్రత క్షీణించడం, ఆప్షన్ 3 భూగర్భ జలాల అధిక వినియోగం, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఒప్పంద వ్యవసాయంలో అధిక రసాయన ఎరువుల వినియోగం అనేది ఉండడం జరుగుతుంది. దాంతో ఆహార భద్రత క్షీణిస్తుంది, భూగర్భ జలాలు అడుగంటిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2011లో దేశంలో 1000 మంది పురుషులకు గల స్త్రీల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 945, ఆప్షన్ 2 943, ఆప్షన్ 3 940, ఆప్షన్ 4 931. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 940. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎకనామిక్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.